ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినట్టు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వాక్యం వినుట ద్వారా నాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మా హృదయంలో మార్చమని, మనసులో మార్చమని అడుగుతున్నాం ప్రభా. వాక్యంలో నిలకడగలిగి జీవించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలో 123 4 వచనాలు చదువుకున్నామండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానుల చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. ఏంటదండి? ఆకాశమందు ఎవరున్నారు? మనకి దేవుడు ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు నేను నా కనులెత్తుచున్నాను. దేవుని తట్టు మనం కనులెత్తుచున్నప్పుడు మనకి సహాయం చేస్తాడు. మనం ఎంత శోధనలో ఉన్నాను కూడా దేవుడు సహాయం చేస్తాడు. విడిచిపెట్టేవాడు మాత్రమే కాదు. మనం ఎవరి దగ్గరైనా యజమాని దగ్గర పని చేస్తున్నాం అనుకోండి, పని చేసినప్పుడు అతని జీతం ఎంత ఇస్తాడా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. మన జీతం కోసం, ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను, లేకపోతే పొద్దుటి నుంచి పని చేస్తున్నాను కదా, జీతం ఎంత అని యజమాని తట్టు మనం ఎదురు చూస్తాము. అలాగే దేవుడు కూడా మనము దేవుని తట్టు మనము చూడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడనేది మనము దేవుని తట్టు తిరిగి చూడాలి, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు సమస్తమును కూడా మనకు చేస్తాడు. విడిచిపెట్టేవాడు మాత్రమును ఎంత మాత్రమును కాదు. అలాగే మన దాసుడి చుట్టూ మన కనులు ఎలాగైతే ఎత్తి చూస్తామో అప్పుడు దేవుడు మనకు అలాగే సహాయం కూడా చేస్తూ ఉంటాడు. మనకు శోధన రావచ్చు, వేదన ఏది వచ్చినను కూడా దాసి కనులు ఎలాగైతే తన యజమాని తట్టు చూచును, మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూచును. మనం యెహోవా మనలను కాచి కాపాడేంత వరకు కూడా మన కనులు ఆయన తట్టు చూచుచున్నది. మనము కూడా చూడాలి. ఎందుకంటే దేవుడే మనకు ఆశ్రయదుర్గం అని అయినాడు. ఆలోచనకర్త, సృష్టికర్త ఆయనే. దేవుడే మనకి ఆలోచన చెప్పేవాడు, దేవుడే మనకు సహాయం చేసేవాడు, దేవుడే మనకి మన ఆలోచనను, మన బుద్ధిని, మన ప్రవర్తనను కూడా సరిదిద్దేవాడు దేవుడే. మనకు సహాయం చేసేవాడు దేవుడే. మన యజమాని ఎవరు? యేసు. మన యజమాని తట్టు మనము కన్నులెత్తి చూడాలి. మనకు సహాయం చేసేవాడు ఎవరు? యెహోవాయే. యెహోవా తట్టు మనము ఎదురు చూడాలి. యెహోవా కొరకు మనము ఎదురు చూడాలి. ఆకాశము వైపు మనం కన్నులెత్తి చూస్తే దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుని తట్టు మనం ఎదురు చూసేవారుగానే ఉండాలి. మన కన్నులు యజమానురాలు చేతి తట్టును, మన జీతము కోసం ఎలా అయితే ఎదురు చూస్తామో దేవుడు ఆశీర్వాదములు కోసం కూడా మనం అలాగే ఎదురు చూసేవారుగానే ఉండాలి. మన దేవుడు నిత్యం కూడా మనల్ని కాచు మన తట్టు కన్నులెత్తి చూచుని మన దేవుడైన యెహోవా కరుణించే వరకు కూడా యెహోవా వైపే మనము కనులు ఎత్తి చూడాలి. యెహోవా, మేము అధిక తిష్కారము పాలైతిమి. అహంకారులు నిందాయు గర్విష్ఠుల యొక్క తిష్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మును కరుణింపుము. ఎవరి కనులండి? యెహోవా, మేము అధిక తిష్కారము పాలైతిమి. అధిక తిష్కారములు పాలైనప్పుడు ఎవరి తట్టు చూడాలి? మనము యెహోవాయే. మనుషులు ఏంటంటే చూటుపోటు మాటలు, ఎన్నో రకమైన మాటలు అంటూ ఉంటారు. కానీ అవన్నీ మనం తట్టుకుని దేవుని వైపు చూడాలి. మనుషులకు రాకపోతే శ్రమలు ఎవరికి వస్తాయి? మానులకు వస్తాయా? రావు కదా. మనుషులకు మాత్రమే శ్రమలు వస్తూ ఉంటాయి. మనుషులను మనుషులము ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. దేవుడి వైపు చూస్తే కంపల్సరీ మనకి సహాయము చేస్తాడు. ఆయన కన్నులు. యెహోవా, మేము అధిక తిష్కారము పాలైతిమి. అధిక తిష్కారం చెప్పలేనన్ని నిందలు పాలవ్వచ్చు, చెప్పలేనని అవమానములు పాలవచ్చు, కానీ యెహోవాయే మనలను కాపాడువాడు. యెహోవాయే మనకి ఆశ్రయదుర్గమునై ఉన్నాడు. ఎప్పుడు నువ్వు కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు, బైబిల్ని విడిచిపెట్టకూడదు. మనము ఎన్ని శోధనలైనా రావచ్చు, ఎన్ని వేదనలైనా రావచ్చు, అవన్నీ తీర్చివాడు, మన సంకటములన్నీ తీర్చివాడు కూడా యెహోవాయే. యెహోవా తోడు లేకపోతే మనకి ఏది కూడా మన దరికి రాదు. యెహోవాకు మొర్రపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. యెహోవా మన కాపరి, మనకి పచ్చిక కొలచట్లు ఆయన పరుండ చేస్తానని అంటున్నాడు.
యెహోవా మనలను కాచి కాపాడేవాడు యెహోవాయే. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలనను. మన రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను నమ్ముకునుట ఎంతో మనోహరము అనను. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వైపు మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి ఏమిటవి? అహంకారుల నిందలను, గర్విష్ఠుల తిరస్కారమును మనకి అధికముగా వచ్చినను కూడా మనము ఎప్పుడును కూడా దేవుడు మన తట్టు చూస్తున్నాడు. 10,000 మంది మన పైన దండెత్తినను కూడా దేవుడే మనలను కాచుకాపాడు. మమ్మను కరుణింపుమని దేవునిని మనము నిత్యమును కూడా యాకోబు ఎలాగైతే పెనుగులాడాడో రాత్రి తెల్లవార్లును, అలాగే మనం పెనుగులాడి దేవుని యందు మనము ప్రార్థిస్తూ ఉండాలి. మనం దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. మనుషులకు కాదు దేవునికి లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభా శత్రువులను మిత్రులను దీవించమని అడుగుతున్నాం ప్రభా. ధనికులనేమి వేదలనేమి దీవించమని అడుగుతున్నాం ప్రభా. నాయన నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఏ పాటి వారం ప్రభా, నీటి బుడగలాంటి భూమిటోలు నాయన ప్రభా, మట్టివారు నాయన ప్రభా. నేను నీకే స్తోత్రము నాయన ప్రభా. నేను బస్సులో వెలిసిన రైల్లో వెలిసి హెలికాప్టర్లు ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతున్నాం ప్రభా. ఎవరింట్లో ఏ శోధనను తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఎంతోమంది నేను బాధలతో ఉన్నారు ప్రభా. వారి బాధలను, వేదలను తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. ఇతర దేశాలను పని చేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. పని లేని వారికి పని దయచేయమని అడుగుతున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలోనైనా ప్రభా శాంతి సమాధానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నా ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకోమని అడుగుతున్నాను ప్రభా. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.